అబ్బబ్బబ్బా కళ్ళు చికెన్ చూడండి ఎలా వచ్చిందో అదిరిపోతామని చూస్తుంటేనే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఒక సరికొత్త వీడియోతో అయితే వచ్చాము. అసలు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మనం చేసే వంట లాస్ట్ టైం కూడా చేసామన్నమాట ఇదే సీజన్ లో. ఇప్పుడైతే మన సీజన్ ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. దగ్గర 3 నెలలు అయితే అయింది అనమాట స్టార్ట్ అయిపోయి. ఇదిగోండి ఈ కళ్ళు వచ్చేసి పోతు చెట్టు కళ్ళు. అది పనిగా నేను మా నాన్న చేత తీసిపిచ్చి పక్కన పెట్టించాను అనమాట. ఇప్పుడైతే ఈ కళ్ళు అట్లాగే ఫారం కూడా అయితే 1.5 kg తెచ్చాము. ఈ రెండు కలిపి కళ్ళు చికెన్ అయితే చేయబోతున్నాం. అసలు మనం యాక్చువల్ గా అనుకుంది ఏంటంటే ఫారం కోడి కాకుండా నాటుకోడి విత్ కళ్ళు చికెన్ అయితే చేద్దాం అనుకున్నాం. కాకపోతే అదైతే మనకు కుదరలేదు. చెప్పాలంటే కొంచెం బ్యాడ్ సిచ్యువేషన్. నాని తెలుసు కదా, నాకు చెప్పాలనుంది కాకపోతే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. అంటే కలిసి రాదనమాట. కొన్ని కోళ్ళు అయితే చనిపోయాయి. అవి కనుక ఉంటే వాడి దగ్గర నుంచి ఒక 4-5 కోళ్ళు తీసి పక్కన పెట్టేసి మనం అయితే ఇప్పుడు వండుకొని తినేసేవాళ్ళం అనమాట. సర్లే, అది అయిపోయింది కదా. సరే, ఇప్పుడైతే రెడీనా? కళ్ళు చికెన్ చేద్దాం. ఇదేగా నాటుకోడి ఉంటే వేరే లెవెల్లో ఉండేది అసలు. అయినా పర్లేదు, మీ అందరికి తెలిసిందే కదా, ఫారం కోడి కూడా మనకి సిమిలర్గా నాటుకోడి టేస్టే ఉంటుంది. ఈ చికెన్ని దబర్లో వేసి కళ్ళు పోసి ఉడికిచ్చేసుకుందాము. కళ్ళులో గ్యాస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఎట్లా బొంగతో చూద్దాం. అబ్బా, అంటే ఒక 1/2 hour అయింది అంతే. అదే ఉదయం నుంచి కానీ ఇట్లా బాటిల్లో కానీ పెట్టున్నాం అనుకోండి, ఇంకా చాలా ఎక్కువ సౌండ్ అయితే వచ్చేది, పొంగి బయటికి కూడా వచ్చేసేది అనమాట. అబ్బా, కళ్ళు వాసన మాత్రం భలే వస్తున్నది. దీంట్లోకి కొంచెం ఉప్పు, మళ్ళీ ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ వేసుకుందాము. పసుపు, కారం, ఇంకా దీన్ని ముక్కలు నీట్గా ఉడికిచ్చేసుకుందాము. తర్వాత మనం మళ్ళీ మసాలా వేసుకుందాం దీంట్లో. ఎర్రగడ్డలు ఎప్పుడైనా సరే ఇటువంటి గుండ్రటి కాయ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం కటింగ్ చేసుకునే చాలా అంటే చాలా బాగా వస్తుంది. అదే ఇటువంటి కాయ తీసుకున్నారు అనుకోండి, దీంట్లో చూడండి ఇదొక పాయ, ఇదొక పాయ, 2 పాయలుగా ఉంటుంది అనమాట. ఒకవేళ డాబా స్టైల్లో రౌండ్ కటింగ్ కొట్టినా సరే ఇది రాదు. ఇదైతే మనకి డాబా స్టైల్లో కొట్టుకున్నా సరే నీట్గా వస్తుంది అనమాట కటింగ్. ఏం బాబాయ్ తాటికేరుకుంటున్నా ఎంత అన్నట్టు కొడుతున్నావా? పానీ ఇప్పుడు దాకా మన తోటలో అయితే డ్రోన్ అవ్వలేదు. అంటే మన దగ్గర డ్రోన్ లేదులేండి. డ్రోన్ కొంటే ఎగరేస్తుండే వాళ్ళం యాటికి ఎప్పుడో. సో ఈ డ్రోన్ అయితే సిద్ధు గాడిది, వాడు తెచ్చాడు. అంటే పిల్లకాయలు ఆడుకునే డ్రోన్ అనమాట ఇది. క్వాలిటీ గాడి పర్లేదు, బాగా వస్తుంది. కళ్ళులో లేరు మాంసం అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసి మనం మసాలా రెడీ చేసుకుందాం. చూడండి ఏ విధంగా ఉడికిపోయిందో. కళ్ళు చికెన్తో పాటు మనం అన్నం కూడా రెడీ చేసుకుంటున్నాం అనమాట. కుక్కర్ తెచ్చేసుకున్నాము. విజిల్ వచ్చేసింది, పక్కకి తీసి పెట్టేస్తా. ఇప్పటికే 3 ఇంకా మాడిపోద్దేమో. మళ్ళీ ఇదే దబర పెట్టుకొని దీంట్లోకి సరిపడినంత నూనె, నూనె బాగా వేడెక్కింది. పట్టా మొగ్గ, ఎర్రగడ్డలు తీసుకోమని సార్. వీటిని చెట్టుపట్లు ఆడిచ్చిన తర్వాత ఎర్రగడ్డలు వేస్తున్నా.
ఆనియన్ కొంచెం లైట్గా వేగించి పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం, అలాగే పచ్చిమిరకాయ ముక్కలు, ఎర్రగడ్డలు బాగా ఎర్రగా వాడిపోయాయి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ బాగా వాడిపోయింది. ఇప్పుడు టమాటాలు, మనం చికెన్లోనే పసుపు, ఉప్పు, కారం వేసి ఉడికిచ్చేసాము. ఇప్పుడు ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకుని చికెన్ అయితే వేస్తున్నాను. ఈ మసాలాలు కూడా వదలకుండా కొంచెం లైట్గా కళ్ళు పోసి తిప్పి దాంట్లో పోసేద్దాం. బా చూస్తుంటే మన్సూర్ ఎట్టుందా? నాకే ఇందాక ఆల్రెడీ 2 ముక్కలు తింటుంటేనే అట్టే తినే అనిపిస్తా ఉంది నాకైతే. ఇందాక ఆ ఫ్లేవర్ తెలిసిపోయింది కళ్ళులో ఉడికిల్లా, అప్పుడే ఫ్లేవర్ తెలిసిపోయింది, కళ్ళు చికెన్ ఫ్లేవర్ అది తెలిపింది అసలు. భలే ఉంది టేస్ట్ అయితే. మన కూర మొత్తం రెడీ అయిపోవస్తుంది. మిరియాల పొడి వేసుకున్నాం అనుకోండి, అబ్బబ్బబ్బా ఒక రేంజ్లో ఉంటుంది. వాసన అయితే గుమాయిస్తుంది. మన వాళ్ళు ఇంతకుముందు కారం కోసం ఎక్కువగా మిరియాలే వాడేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా మిరపకాయలు వాడుతున్నారు కారం కోసం. ఇంకా దించేస్తున్నాం అన్నాగా కొత్తిమీర అయితే జల్లేస్తున్నాను. అబ్బబ్బబ్బా కళ్ళు చికెన్ చూడండి ఎలా వచ్చిందో, అదిరిపోతామని చూస్తుంటేనే. ఏం మన్సూరు? చూస్తుంటే ముక్క కొరికి తినేయాలని ఉంది. సరే కాండి అయితే మనం రెడీ చేసుకుందాం తినేదానికి. అబ్బా ఆకు మాత్రం సరైన ఆకు తెచ్చాడు మన్సూరు. ఫ్రెండ్స్ నేనైతే ఆల్రెడీ కళ్ళు చికెన్ అయితే టేస్ట్ చేస్తున్నాను. కళ్ళు చికెను ఎప్పుడు చేసుకున్నా సరే రుచి మాత్రం భలే అంటే భలే వస్తుంది అనమాట. ఇప్పుడు కొత్తగా టేస్ట్ చేసేవాళ్ళు ఎవరంటే మన్సూర్ ఒకడు, అట్లాగే అభి, వీళ్ళిద్దరు అయితే టేస్ట్ చేస్తారు అనమాట కొత్తగా. ఇప్పుడు వీళ్ళ మాటల్లోనే విందాం ఏ విధంగా ఉంటుందో రుచి. అబ్బా ముక్కలు కాలిపోతున్నాయి, మీకు చూపిద్దాం అని చెప్పి చేతులు వేసుకున్నా కాలిపోతున్నాయి. మన్సూర్ కళ్ళు స్మెల్ ఏమైనా వస్తుందా? లేదన్నా అస్సలు రాదు. స్వీట్గా తీయగా భలే ఉంది. అదొక కొత్త ఫ్లేవర్ కదా. అవును ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఆ రుచి ఎలా ఉందో మీకే అర్థమవుతుంది. ఎట్టుంది అభి? ఫ్రెండ్స్ మనం చేసిన ఈ మంచి వంటకం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నోటిఫికేషన్ బెల్ ఎవరు ఆన్ చేసుకోవట్లేదు, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. మన వీడియోస్ వెంటనే మీకైతే చేరతాయి అనమాట. ఫ్రెండ్స్ మీ లొకాలిటీలో కళ్ళు కానీ అవైలబిలిటీలో ఉంటే తప్పకుండా మీరు ఒకసారి ఈ విధంగా కళ్ళు చికెన్ చేసి రుచి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి, మర్చిపోబాకండి. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం సరికొత్త వంటకంతో అయితే వద్దాం. ఓకే అంటా బాయ్ బాయ్.